1965లో అక్టోబర్ 5వ తేదీన అర్ధరాత్రి 1 గంట సమయంలో కడప జిల్లా సుండుపల్లి మండలం పెద్దినేని కాలవ రాచపల్లిలో వెంకట్రామరాజు రామసుబ్బలమ్మకు మొదటి సంతానంగా మగబిడ్డ జన్మించాడు. అంత అందమైన బిడ్డని ఆ తల్లి ఎక్కడా చూడలేదు. సూర్యుని తేజస్సుతో, ఇంద్రుని ముఖవర్చస్సుతో ఉన్న ఆ బాబుకి వాళ్ళు రవీంద్ర అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుండే ఆ బాబుకి చదువంటే చాలా ఆసక్తి. ఇంటి నుండి బడికి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ చదువుకుని వచ్చేవాడు. వాళ్ల ఊర్లో 5వ తరగతి వరకు చదువుకొని 6 నుండి ఇంటికి దూరంగా వేరే జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ హాస్టల్లో చేర్చారు. మనం పిల్లలకి సరిపోయే ప్రోటీన్ పెడుతున్నామా, ఫైబర్ పెడుతున్నామా అని చూస్తున్నా ఇప్పుడు, కానీ అప్పుడు అక్కడ స్కూల్లో హైట్ వైజ్ నుంచోపెట్టి హైట్కి తగ్గట్టు అన్నం పెట్టేవారు. హైట్కి తక్కువగా ఉండడం వల్ల అన్నం సరిపోయేది కాదు ఆ బాబుకి. ఆయన ఎవరికీ చెప్పలేక అడ్జస్ట్ అయ్యి చదువుకున్నాడు. మళ్ళీ 10వ తరగతి గుట్ట కింద రాసపల్లి వాళ్ళ అమ్మమ్మగారి ఊరి దగ్గరికి వచ్చి చదువుకుని మంచి మార్కు తెచ్చుకున్నాడు. ఆ పైన ఇంటర్మీడియట్ పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ అండ్ డిప్లొమా ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్లు క్లియర్ చేశాడు. కానీ 2 ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూ డేట్ ఒకే రోజు వచ్చింది. సరైన అవగాహన లేక టీచర్ ట్రైనింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. టీచర్గా సెలెక్ట్ అయ్యాడు. పులివేందుల్లో జాయిన్ అవ్వాల్సింది, కానీ అప్పటికే పెళ్ళయ్యి తిరుపతిలో ఉండేవారు. ఇంటికి చాలా దూరం అవుతోందని పులివెందులు కాకుండా రాయచోట దగ్గర సంబేపల్లిలో జాయిన్ అయ్యారు. కొన్నేండ్ల తర్వాత చాలా కష్టపడి చిత్తూరు జిల్లాకి పోస్టింగ్ మార్చుకున్నారు. తర్వాత కాళహస్తి, చిట్టివేలు, సత్యవేడు, రేణిగుంట, నారాయణవనం, మిస్టర్పల్లి, ఓటేరు, దుర్గసముద్రం ఇలా చాలా చోట్ల పనిచేశారు. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక ఏ పని చేయలేకున్నాం ఇప్పుడు. కానీ ఆయన పిల్లలు పడుకున్నాక ప్రతిరోజు రాత్రి చదువుకునేవారు. ఆదివారాల్లో ఓపెన్ యూనివర్సిటీ క్లాసెస్ అటెండ్ అయ్యి బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. టీచర్ జాబ్ చేయడమే చాలా కష్టం, రోజంతా నించోవాలి అనుకుంటాం ఇప్పుడు. కానీ ఆయన రోజుకి 6 గంటల పైనే బస్సులో, ట్రైన్లో ట్రావెల్ చేసి రోజంతా స్కూల్లో వర్క్ చేసేవారు. అలా ఎన్నో ఏళ్ళు, వారానికి 6 రోజులు ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేశారు. ఏ రోజు కష్టంగా ఉంది, అలసిపోయాను అనే ఆయన అనలేదు, మానేయలేదు. ఎప్పుడు స్కూల్కి లేటుగా పోలేదు. ఆయన దగ్గర చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. ఆయన సొంత పిల్లలతో సహా. టీచర్, మండల్ లిటరసీ ఆఫీసర్, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నారు. He is dedicated to his job and responsible towards his students. Even today, as a HM, he stands against everyone else to provide quality education to the students. టీచర్గానే కాకుండా ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఆయన ముందుంటారు. కాల్ చేసి, రాజుగారు ఈ హెల్ప్ చేస్తారా అని అడిగితే ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఆర్ ఈవెన్ ఫైనాన్షియల్లీ ఆయనకి వీలైనంత చేస్తారు. 50 ఏళ్ళు వచ్చాక కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. 5 నుంచి 10 కిలోమీటర్లు కాదు, ఒక్కరే ఏకంగా 650 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఆయనకి స్ఫూర్తి తన తండ్రి వెంకట్రామరాజు అని తలుచుకుంటూనే ఉంటారు. స్పోర్ట్స్, పొలిటికల్, న్యూస్, కరెంట్ అఫైర్స్ మీద ఉన్న ఆసక్తితో ప్రపంచంలో జరిగే ఎటువంటి విషయాల గురించైనా ఆయన చర్చించగలరు. ఆయనతో టైం స్పెండ్ చేయడం అంటే ఏ వయసు వారికైనా సరదాగా ఉంటుంది. అందరితో జోవియల్గా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. అందుకనే అందరికీ నచ్చుతారు. ఆయనకి కూతుళ్ళంటే ప్రాణం. 2 కూతుళ్ళని బాగా చదివించి తాను కాలేకపోయిన ఇంజనీర్స్ని చేశారు. కూతుళ్ళకి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆయన ప్రేమ ఆస్తులుగా ఇచ్చారు. ఆయన ఒక గొప్ప తండ్రి, కొడుకు, అన్న, మావయ్య, తాత, భర్త, అల్లుడు, టీచర్, గ్రేట్ ఫ్రెండ్, మెంటర్ అండ్ ఏ వెల్ విషర్ టు మెనీ. ఆయనే సూరపరాజు రవీంద్రరాజు. ఇది ఆయన 60 ఏళ్ల జీవితం గురించి రాసిన ఒక సంక్షిప్త రచన. Daddy, you have given us roots to stand tall and wings to fly high. You are our strength, our wisdom and our inspiration. We feel pride in being called as daughters of Ravindraju forever and ever. Happy 60 Daddy, we love you and hope this milestone year brings you all the happiness that you truly deserve. We love you, Daddy. We love you, Daddy.